అందరికీ నమస్కారాలు. ఈరోజు గుంటూరు రోడ్లో భూ వికాస్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ని ఈరోజు మేము అందరం కూడా వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మా మేయర్ గారు, మన ఉడా చైర్మన్ గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా శశిభూషణం, ఇంకా ముఖ్యులు అందరితో కలిపి ఈరోజు రియల్ ఎస్టేట్ ఓపెన్ చేసాం. దీనికి మహబూబ్ బాషా చైర్మన్ అండ్ డైరెక్టర్, అదేవిధంగా విజయ్ దుర్గా ఒక డైరెక్టర్గా వీళ్ళ పార్ట్నర్షిప్ మీద ఈరోజు ఇక్కడ ఓపెన్ చేశారు. చాలా సంతోషం. ఆ భగవంతుడి ఆశీస్సులతోటి సక్సెస్ఫుల్గా జరగాలి. ఆల్రెడీ ఇదివరకు అంతా కూడా రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ఒంగోలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలు పెరుగుతున్నాయి. అన్నీ కూడా మేము కూడా ఎప్పుడు 14-19లో కూడా నగరం అనేది ఎప్పుడు ఎంత ఎక్స్పాండ్ అయితే అంత అందుబాటులో ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు మ్యాక్సిమం అప్పుడు అన్నీ కూడా రోడ్స్ కానీ, అదేవిధంగా వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా అన్ని పక్కలను కూడా పెంచడం జరిగిన తర్వాత మళ్ళీ పాత గవర్నమెంట్లో ఏం జరిగింది అనేది మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళా కూడా మనం పుంజుకుంటా ఉంది. ఇప్పుడు ఫుల్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ, లేఅవుట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. దాని ఉద్దేశపూర్వకంగానే ఇదివరకు ఇప్పుడు వాళ్ళు ఎక్కడో బయట వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకించి ఒంగోలులో కూడా కాన్సన్ట్రేట్ చేసి ఒంగోలులో కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ అందరూ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఏదైనా కూడా ఈరోజు కార్పొరేషన్లో నుంచి కానీ, ఉడాలో నుంచి కానీ అప్రూవ్డ్ లేఅవుట్స్కే పర్మిషన్ ఇచ్చేటట్టుగా ఇదివరకు మాదిరి అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానీ, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నిటికి కూడా మేము కూడా సీరియస్గా తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు కూడా పార్కింగ్ కూడా ఉండేటట్టుగా కూడా దానికి కూడా మన మీటింగ్లో కూడా అవి కూడా చెప్పాం. ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో పార్కింగ్ ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ కట్టేటప్పుడు పార్కింగ్ అనేది ఉండాలి. లేఅవుట్ కూడా ఆథరైజ్డ్ లేఅవుట్సే ఉండాలి. ఎందుకంటే లీగల్ డాక్యుమెంట్స్ ఎప్పుడో అమ్మినవి కూడా ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి. మా దగ్గరికి వచ్చేటప్పుడు చాలామంది మేము అప్పుడెప్పుడో 10 సంవత్సరాల ముందు కొన్నాము, లేకపోతే 20 సంవత్సరాల ముందు కొన్నాము, ఇప్పుడు వచ్చేసి మా ల్యాండ్ లేదు అక్కడ, లేకపోతే వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఉండకూడదనే లేఅవుట్స్ అన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే ఖచ్చితంగా డాక్యుమెంట్ క్లియర్గా ఉంటుంది. కొన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు 10 కాలాలు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మన వాళ్ళు ఇలా ఆఫీస్ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మహబూబ్ బాషాకి, అదేవిధంగా విజయ్ దుర్గాకి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు భూ వికాస్ ప్రాజెక్ట్స్ నూతన కార్యాలయం స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం, దానికి మేయర్ గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కూడా రావటం ఆనంద విషయం. అయితే ముఖ్యంగా ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి అన్ని అప్రూవల్స్ తీసుకొని ప్రజలకి అప్రూవల్ ఉన్న లేఅవుట్ కనుక ఇచ్చినట్టయితే అది ప్రజలకు కూడా రాబోయే కాలంలో ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. అలాగే ఈ నెల 23 దాకా ఎల్ఆర్ఎస్ కట్టుకోవడానికి కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లో ఎవరైతే ప్లాట్లు కొన్నారో వాళ్ళు ఎల్ఆర్ఎస్ చేయించుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 23 తర్వాత ఏదైతే అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉంటాయో వాటన్నిటి మీద కూడా వైస్ చైర్మన్ గారు అయినటువంటి జాయింట్ కలెక్టర్తో చర్చించాము. దాని తర్వాత అన్ని పంచాయతీల ద్వారా, అన్ని మున్సిపాలిటీ ద్వారా కూడా నోటీసులు పంపించి ఏదైతే అనాథరికర లేఅవుట్లు ఉన్నాయో వాటి మీద ఉక్కుపాదం మోపే విధంగా ప్రభుత్వం నుంచి చర్యలు కూడా తీసుకోబోతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందో ఆథరైజ్డ్ లేఅవుట్లే ఉండేటట్టు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని చెప్పేసి మీడియా నుంచి చెబుతూ, అలాగే ఈ భూ వికాస్ వారు రియల్ ఎస్టేట్ రంగంలో మరింత ముందుకు వెళ్ళి ప్రజలకి చేరువయ్యి వాళ్ళ వ్యాపారంలో రంగంలో మరింత ముందుకు రావాలని చెప్పి మహబూబ్ బాషా గారికి, విజయ్ దుర్గా గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు భూ వికాస్ ప్రాజెక్టు వారు మహబూబ్ బాషా అండ్ విజయ్ దుర్గా డైరెక్టర్స్గా ఈ యొక్క లేఅవుట్ యొక్క అంటే వెంచర్స్ని వేయడంలో మరి ఈరోజు ఆ కార్యక్రమానికి
గౌరవ మన శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ రావు గారు మరి ఇక్కడ రావడం వారి చేతుల మీదుగా, అలాగనే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారు రియాజ్ గారు, అలాగే మంత్రి శ్రీనివాస్ గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ గారు, అలాగనే మన శశిభూషణ్ గారు అందరూ కూడా ఇక కార్యక్రమానికి వచ్చి మరి ఇంత భారీ ఎత్తున ఓపెనింగ్కి రావడం అనేది అందరిని కూడా ముందుగా అభినందిస్తున్నాను మహబూబ్ బాషాను. ఎందుకంటే రోజు రోజుకి ఒంగోలు నగరము అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న కార్యక్రమంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి ఇక్కడికి వెంచర్లు వేయడము, అలాగనే చాలామంది కూడా ఇక్కడ స్థలాలు కొనడము, ఇల్లు కట్టుకోవడం అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ రోజున అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా మరి మేము నోటీస్ చేసిన వాటిలో అయితే 140 వరకు అనాథరైజ్డ్ లేఅవుట్సే ఉన్నాయి. మరి వాటి మీద ముఖ్యంగా లేఅవుట్ని కనుక అప్రూవల్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మరి గుడికి, బడికి, పార్కుకి స్థలాలు వదలాలి. అట్లాంటి వదిలిన పాత లేఅవుట్స్లో అయితే చాలా వరకు మరి పార్కుల ప్లేసెస్ని మరి చాలామంది దాన్ని ఆక్రమించడానికి మా దృష్టికి రావడం కూడా జరిగింది. అది గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మరి మేము ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే అపార్ట్మెంట్లు ఏదైనా కట్టేటప్పుడు మరి 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కూడా వితౌట్ పర్మిషన్స్తో వేయడం కూడా జరుగుతుంది. మరి ఎవరైనా సరే అలా చేసేటప్పుడు మరి దాన్ని కూడా వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఏదేమైనా మరి త్వరలోనే బీపీఎస్ కూడా రాబోతుంది కాబట్టి అందరూ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకొని మరి అందరూ కూడా ఆదరేట్ చేసుకోవాల్సిందిగా మరి కోరుకుంటున్నాము. అయితే ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ మరి పెరుగుతున్న మరి జనాభాకు కానివ్వండి, నగరానికి కానీ దానికి అనుగుణంగానే అనేక రకాల షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఎలాగ మరి లేఅవుట్స్ కానివ్వండి అన్నీ వస్తున్నాయి. కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి సహకారంతో మేము కూడా మరి ముందుకు పోయి మరి ఒంగోలు నగరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా మరి మేము కూడా మా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మహబూబ్ బాషాను అలాగే నా తాళూరు విజయదుర్గాను మరి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.